కవల పిల్లల రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపైంది. జనవరి 31న ఉపాసన ట్విన్స్కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. లేటెస్ట్గా ఈ చిన్నారులకు నామకరణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ తన పిల్లలకు పెట్టిన పేర్ల వెనుక ఉన్న విశిష్టతను వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మెగా వారసుడికి శివరామ్ అని నామకరణం చేశారు. ఈ పేరు ఎంపిక వెనక చరణ్కు తన తండ్రి చిరంజీవిపై ఉన్న అపారమైన ప్రేమ కనిపిస్తుంది. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. తండ్రి పేరులోని శివను తన పేరులోని రామ్ను కలిపి కొడుక్కి నామకరణం చేయడం ద్వారా తన తండ్రికి గొప్ప గౌరవాన్నిచ్చాడు చరణ్. అంతేకాకుండా శివుడి ఆజ్ఞబలం, రాముడి ధర్మనిరతి రెండూ కలగలిసిన పేరిది. శక్తితో పాటు నిగ్రహం, భక్తితో పాటు నీతి అనే ఆశయాలకు ఈ పేరు ప్రతిబింబమని చరణ్ పేర్కొన్నారు. ఇక తన కూతురు అన్విరాదేవి పేరు వెనుక కూడా లోతైన అర్థం దాగి ఉందని వివరించారు చరణ్. వీర అంటే ధైర్యం, అన్ అంటే అపరిమితం, వెరసి అన్విర అంటే హద్దులు లేని ధైర్యం కలిగిన అని అర్థమని చెప్పారు. బలం, దయ రెండూ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో దేవి అనే పదాన్ని చేర్చినట్లు చరణ్ వివరించారు. ఈ పేర్లు కేవలం పిలవడానికి మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వాన్ని నిర్దేశించే ఆశయాలని రామ్ చరణ్ వెల్లడించారు. ఇక ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అయితే ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. మెగా ట్విన్స్ పేర్ల వెనుక ఇంత అర్థం దాగి ఉందా అని రామ్ చరణ్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.